సృష్టికి ఆది ఉగాది. బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని చైత్రశుక్ల పక్షమి పాడ్యమి నాడు సృష్టించాడట. యుగానికి ఆది అయిన ఈ రోజునే మనం ఇప్పటికీ ఉగాదిగా పిలుచుకుంటూ పండగగా చేసుకుంటున్నాం. అటు పురాణాల్లోనే కాదు, ఇటు చరిత్రలోనూ ఈ రోజుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విధాత యోగనిద్రలో ఉన్నప్పుడు సోమకుడనే రాక్షసుడు 4 వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడట. వేదం అంటేనే జ్ఞానకాంతి. దాంతో వేదాలు లేక దైవిక శక్తులు తమ తేజస్సుని కోల్పోయాయి. ఎటు చూసినా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రజా శ్రేయస్సు కోరి చేసే యజ్ఞ యాగాదులు ముందుకు నడవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక అందరూ విష్ణుమూర్తిని వేడుకుంటే స్వామి మత్స్యావతారాన్ని ధరించి సముద్రం అడుగున ఉన్న సోమకుడిని సంహరించి వేదాలను పదిలంగా బ్రహ్మకు అప్పగించాడు. అలా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారాన్ని ధరించిన రోజు మాత్రమే కాదు, బ్రహ్మ తన సృష్టి రచన చేసినది కూడా ఈ ఉగాది నాడే అంటున్నాయి పురాణాలు. సత్యయుగంలో సృష్టి మొదలైన రోజుని ఉగాది పండగగా జరుపుకునే ఆచారం ఆ విధంగా ఆరంభమైందంట. ఇక ద్వాపరయుగానికి వస్తే మహాభారత యుద్ధం ముగిసిన కొన్నాళ్లకు కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. దాంతో ద్వారక మునిగింది, ద్వాపర ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. ఆ రోజు చైత్రశుక్ల పక్ష పాడ్యమి. కలియుగం ప్రారంభమైన ఆ రోజునే మనమంతా ఉగాదిగా ఏటేటా జరుపుకుంటున్నాం. కాకపోతే ఒక వంతు ధర్మం, 3 వంతుల అధర్మం కలిగి ఉండడం ఈ యుగ ధర్మం. భౌతిక కాలుష్యం కన్నా భావ కాలుష్యం ఎక్కువగా ఉండే ఈ కాలంలో మనుషులు పతనం వైపు నడవకుండా ధర్మం వైపు మళ్ళేందుకు పెద్దలు కొన్ని నియమాలని ఏర్పరిచారు. వాటిని గుర్తు చేసుకునే రోజే ఉగాది. కలిపురుషుడి కాఠిన్యాన్ని నిలువరించే మనోధైర్యాన్ని ఉగాది రోజు మనం పాటించే నియమాలు మనకు ఏడాదంతా అందిస్తాయట. అలాగే ఉగాదికి నారదుడికి ముడిపడిన కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు బ్రహ్మచారి అయిన నారదుడు విష్ణు మాయని, సంసార బంధాల్లోని లోతును తెలుసుకోవాలని అనుకుంటాడు. విష్ణువు అతడి కోరికని మన్నించి నారదుడిని శ్రీరూపంలోకి మారుస్తాడు. నారదిగా మారిన నారదుడిని ఒక రాజు మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం. ప్రభవ విభవతో మొదలుపెట్టి ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల పేర్లు ఆ పిల్లలకి పెట్టుకున్నారు. అయితే కొంతకాలానికి వాళ్ళున్న ప్రాంతంలో కరువు కాటకాలు తలెత్తి వాళ్ళంతా చనిపోతారు. భరించరాని ఆ దుఃఖంతో నారదికి సంసారం ఈదడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆ సంసార సాగరం నుంచి విముక్తి కలిగించమని విష్ణువుని ప్రార్థిస్తే ఆయన నారదిని తిరిగి నారదుడిగా మారుస్తాడు. కానీ అప్పటికి నారదుడికి తన సంతానం పైన వ్యామోహం పోదు. విష్ణుమూర్తిని వేడుకోగా ఆ పిల్లలకు పెట్టుకున్న 60 పేర్లు ఆచంద్ర తారార్కం నిలిచిపోయేలా తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు పెట్టాడట. ఇక చరిత్రలో ఉగాది. ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు హలుడు. అతను రచించిన గాథ సప్తశతిలో ఉగాది ప్రస్తావన చేశాడు. ఆ రోజుల్లో ఈ పండుగని నవ సంవత్సరం అంటారని, ఈ పండుగ తెలుగు కన్నడ ప్రజలకు ఎంతో ముఖ్యమైనదని ఈ పుస్తకంలో రాసుకొచ్చాడు. అలా ఈ పండుగ శాతవాహన కాలం నాటికే ఉందని తెలుస్తోంది. శాతవాహనుల మత సాంఘిక పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఈ గాథా సప్తశతి. ఉగాది వసంతం రాకను ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగ అని, ఆ రోజు రాజు ప్రజల బాగోగులు తెలుసుకొని వారికి ధనధాన్యాలు బహుమతిగా ఇచ్చేవాడని ప్రాచీన శాసనాల్లో రాసి ఉంది. భారతీయ గణిత శాస్త్రవేత్త వరాహ మిహిరుడు తొలి పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఈ ఉగాదేనట. ఈ వీడియోలో తెలిపిన వివరాలు కొందరు నిపుణులు మరియు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని గమనించాలి. దీన్ని ఎంతవరకు నమ్మాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం మాత్రమే.